ప్రస్తుతం మనం విశాఖపట్నం పిఎం పాలెం నారాయణ సంస్థ గ్రూప్స్ వద్ద ఉన్నాము. ఎప్పుడు చూసినా ఒకటి 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 ఫస్ట్ ర్యాంకులన్నీ మావే, ఎక్కడ చూసినా మంచితనమే చూపిస్తారు తప్పితే చెడుతనం చూపించరా అంటూ కూడా బయటకు వచ్చి ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా ఇవన్నీ పాజిటివ్గానే చూపించిన నారాయణ సంస్థలు ఒక్కసారిగా గుప్పమంటున్నాయి. 9వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఒక కీచకుడు పీఈటీ సార్ కీచకుడు ఒక లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇప్పుడు అమ్మాయి 5th మంత్ ప్రెగ్నెంట్గా కింద తెలుస్తుంది. సో దీనిపైన ఆల్రెడీ ఏబీపీపీ వాళ్ళు ఇప్పటివరకు బంద్ నిర్వహిస్తున్నారు. ఒకసారి చూసుకోవచ్చు. నారాయణ సంస్థ వాళ్ళపై ప్రతి ఒక్కరు కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా వేపోతున్నారు. సీఈఓ ఖచ్చితంగా రావాల్సింది, దీనికి సమాధానం చెప్పాల్సిందే అంటూ కూడా ప్రతి ఒక్కరు వేపోతున్నారు. సో ఏపీపీపీ వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ ఉన్నారు. సో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఏబీపీపీ వాళ్ళందరూ కూడా ధర్నాకు గురి చేస్తున్నారు. సో ఇప్పుడు అడిగి తెలుసుకుందాం ఏం కోరుకున్నా అంటే చిన్నపిల్లలు మైనర్ పిల్లల మీద ఎక్కువగా అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా పిల్లలు సంరక్షణగా ఉన్నారా లేరా, ప్రిన్సిపల్స్ కావచ్చు, ఏజీఎంస్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితుల్లో ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవడం నారాయణ సంస్థలు ఇది మొదటిసారా కాదో ఒకసారి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్. నమస్తే, నా పేరు నితిన్, ఏబీవీపీ జిల్లా కన్వీనర్ విశాఖపట్నం. ఈరోజు నిన్న ఏదైతే విషయం విద్యార్థి 9వ తరగతి చదువుకునే విద్యార్థిని ప్రెగ్నెంట్ అయింది అని చెప్పి పీటీ మాస్టర్ ఎవరైతే ప్రసాద్ అనే వ్యక్తి ఉన్నారో అత్యాచారం చేయడం, ఆమెను లొంగ తీసుకొని మాయమాటలు చెప్పి లొంగ తీసుకునే విషయం ఏదైతే ఉందో అది మాకు తెలిసిన వెంటనే మేము ఈరోజు తెల్లవారు ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి ప్రిన్సిపల్ గారితోనే అలానే తల్లిదండ్రులతో పాటు డిప్యూటీ డిఈఓ కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఆ పీఈటీ ఎవరైతే ప్రసాద్ గారు అనే వ్యక్తి ఉన్నారో ఆమె 9వ తరగతిలో ఆ ఒక్క అమ్మాయి కాదు ఇంకా చాలామంది ఆయన ద్వారా మానసిక క్షోభకు గురయ్యారు అని చెప్పే విషయం మాకు తెలిసింది. ఈ విషయం మీద పిల్లలు ఎన్నోసార్లు ప్రిన్సిపల్తో మాట్లాడినా కూడా ప్రిన్సిపల్ చర్యలు తీసుకోకపోవడమే కాకుండా రిటర్న్ మళ్ళీ విద్యార్థులనే తిట్టడం, విద్యార్థులనే మరి మీ మార్కుల కోసం మాట్లాడి విద్యార్థుల్ని పంపించేయడం, భయపెట్టడం వంటివి జరిగాయి అని చెప్పి మాకు తెలిసింది. అయితే ఇప్పటికీ ఈ ఘటన జరిగి ఇది ఇంత పెద్ద ఇష్యూ అయిన తర్వాత కూడా క్యాంపస్లో ప్రిన్సిపల్ తప్ప నారాయణ యాజమాన్యం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. అలానే జిల్లా అధికారులు, ఈరోజు జిల్లా యంత్రాంగంలో డిప్యూటీ డిఈఓ వచ్చారు. ఈరోజు మహిళగా ఉన్న చంద్రకళ గారు డిఈఓ గారు కూడా ఇప్పటికీ ఇక్కడికి రాలేదు, మాట్లాడింది లేదు. అలానే నారాయణ క్యాంపస్ ప్రిన్సిపల్ తప్పించి ఏజీఎం కానీ డీజీఎం కానీ ఎవరు కూడా ఇక్కడికి వచ్చి జవాబుదారీతనం నారాయణ విద్యా సంస్థలో లేకుండా పోయింది. ఏబీవీపీ ఏం డిమాండ్ చేస్తుందంటే తక్షణమే ఎఫ్ఐఆర్లో ప్రిన్సిపల్ పేరు, ఏజీఎం పేరు, డీజీఎం పేరు, నారాయణ గారి పేరు ఇంక్లూడ్ చేసి వీళ్ళందరి మీద కూడా ఎంక్వైరీ చేయించి వీళ్ళందరినీ కూడా జైల్లో పెట్టాలని చెప్పి అలానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నారాయణ విద్యా సంస్థలన్నింటినీ కూడా తక్షణమే బ్యాన్ చేయాలని చెప్పి వాళ్ళ గుర్తింపును రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. సార్ ఇప్పుడు మీరు చెప్పండి, అమ్మాయి ఆల్రెడీ 5 నెలల ప్రెగ్నెన్సీ అని కూడా తెలుస్తుంది. గత 1 మంత్గా కూడా కౌన్సిలింగ్ ఇస్తున్నారు అన్నట్టు కూడా తెలుస్తుంది. అంటే స్కూల్ యాజమాన్యానికి మొత్తం తెలిసి కూడా వెనక నుండి దిశ పోలీసులతో రన్నింగ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అసలు మీకు ఎంతవరకు ఇన్ఫర్మేషన్ వచ్చింది? మేడం, మాకు ఇన్ఫర్మేషన్ వరకు మేము మార్నింగ్ ఈ క్యాంపస్ విజిట్ చేయడం జరిగింది. మేము వచ్చినప్పటికే డిప్యూటీ డిఓ గారు ఇక్కడ ఉన్నారు. సో మాకు అర్థమైంది ఏంటంటే మేము ప్రిన్సిపల్ మేడంని ఒకసారి కూర్చోబెట్టి మాట్లాడాం. కన్సర్న్ పీఈటీ టీచర్, లేడీ పీఈటీ టీచర్ ఎవరైతే ఉన్నారో ఆవిడతో మాట్లాడిన తర్వాత మేము అనాలిసిస్ చేయగలిగింది ఏంటంటే ఇలా జరుగుతుందని ప్రైర్ ఇంటిమేషన్ ఉంది ప్రిన్సిపల్ గారికి, కానీ దీని మీద కీన్ అబ్జర్వేషన్ అనేది లేదు. సో దీని మీద నారాయణ మేనేజ్మెంట్ లోపం అనేది ఉంది, వాళ్ళ వైఫల్యం వల్లే ఇదంతా కూడా జరిగిందనేది మేము క్లియర్ కట్గా చెప్పగలం. ఎందుకంటే మేము అంత అనాలిసిస్ చేయగలిగాం. ప్రిన్సిపల్ గారిని కూర్చోబెట్టాం, డిప్యూటీ డిఓ గారిని కూర్చోబెట్టాం, పీఈటీ గారిని కూర్చోబెట్టాం, ఆ అమ్మాయి క్లాస్ టీచర్ని కూడా కూర్చోబెట్టి మాట్లాడాం. సో మేము డిఈఓ గారిని కూడా డిమాండ్ చేసేది ఏంటంటే ఆవిడ రావాలి. డిప్యూటీ డిఓ గారిని పంపింది ఆవిడ, చంద్రకళ గారు ఒక స్త్రీ. ఇక్కడ ఒక చిన్నపిల్లకి 9వ తరగతి జరుగుతున్నటువంటి ఒక చిన్న పిల్లకి ఇన్సిడెంట్ జరిగితే ఆవిడ రెస్పాండ్ అవ్వకపోవడం అనేటువంటిది అనుమానాస్పదంగా ఉంది. నారాయణ విద్యా సంస్థలు, కార్పొరేట్ విద్యా సంస్థలు గవర్నమెంట్ ఆఫీసర్స్ని కొంటున్నాయి లక్షలు పోసి. ఆ లక్షల కోసం ఆశపడి రాలేదా, ఎందుకు రాలేదనేటువంటి ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది ఇక్కడ. సో నారాయణ అంటేనే ఒకటి ఎక్కడ చూసినా ఎంసెట్లో ఫస్ట్ ర్యాంక్, 10th ఫస్ట్ ర్యాంక్, ఇవన్నీ ఇంతలాగా ప్రచారం చేసుకున్న నారాయణ ఈ స్కూల్స్ ఎందుకని ఇలాంటి విషయాలు అంటే 5 months ప్రెగ్నెన్సీ అంటే ఆల్రెడీ పిల్లలకి అందరికీ ఒక క్లారిటీ వచ్చేసి, ఎందుకంటే చేంజెస్ జరుగుతాయి కాబట్టి. ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా పిల్లల్ని అంటే క్లాస్ టీచర్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు? మేడం, మనం క్లాస్ టీచర్ గురించి అడిగితే వాళ్ళకి ఇంటిమేషన్ లేదు, అది తెలియకుండా జరిగింది. అంటే మేనేజ్మెంట్ ఇక్కడ ప్రిన్సిపల్ గారి లోపం ఉంది. ఎందుకంటే కన్సర్న్ పీటీ టీచరు తీసుకెళ్ళి ప్రిన్సిపల్ గారికి ఇంటిమేట్ చేసినప్పుడు దాన్ని ఇక్కడున్న హెడ్ కూడా దానికి ఇంటిమేట్ చేశారు, కానీ దాని మీద ఎటువంటి రెస్పాన్స్ లేదు. వీళ్ళు కనుక ఆ సమయంలో వీళ్ళ కంప్లైంట్ వచ్చినటువంటి సమయంలో కీన్ అబ్జర్వేషన్ పెట్టి ఆ పీఈటీ ఎవరైతే మిస్బిహేవ్ చేస్తున్నారో సస్పెండ్ చేసినట్లయితే ఇంత ఘటన జరగదు. సో అతన్ని సస్పెండ్ చేయకుండా ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చారు వీళ్ళు. ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది. సో ఇది
తల్లిదండ్రులు ఆ చిన్న పిల్ల 9వ తరగతి అంటే సమాజం ఎంత చూసుంటుందండి. ఆ అమ్మాయి ప్రపంచం తెలియని కన్న ఒక చిన్న పిల్ల, ఆ పిల్ల మీద అఘాయిత్యం చేశాడు. సో అలాంటి మూర్ఖుణ్ణి ఖచ్చితంగా ఉరి తీయాలని చెప్పి మేము కోరుకుంటాను. ఇప్పుడు ప్రస్తుతం అంటే యాక్చువల్గా ఒక ఫ్యాకల్టీ కూడా మాట్లాడుతున్నారు, ఇద్దరు తప్పు లేకుండానే ఇలాంటి పరిస్థితి జరుగుతుందా అని కూడా అంటున్నారు. సో ఫ్యాకల్టీ ప్రస్తుతం వచ్చే ముందు వాళ్ళు డిస్కషన్స్ పేరెంట్స్తోని ఏంటంటే, అంటే పిల్లలు పాపకి ఏం తెలియకుండానే అంతవరకు లీనియన్స్ ఇస్తుందా, అంతవరకు జరుగుద్దా, పాపకి ఏం తెలియకుండానే ఇదంతా జరుగుద్దా, జరిగితే ఇద్దరి మధ్య కూడా జరుగుద్ది కదా అని చెప్పేసి వాళ్ళు ప్రోత్సహించుకుంటున్నారు. దీనిపైన మీరేమంటారు? మేడం, పాప 9వ తరగతి, 15 ఏళ్ళు కూడా 13 ఏళ్ళు ఉంటాయి, అంతే 13 నుంచి 14 ఏళ్ళు ఉంటాయి. పీఈటీ మాస్టర్కి 30 ఏళ్ళు ఉంటాయి. ట్రాప్ చేశాడు, తెలుస్తుంది. ఆ అమ్మాయి ఒక అమ్మాయినే కాదు, చాలా మంది పిల్లల్ని ట్రాప్ చేసే ప్రయత్నం చేశాడు. ఇప్పటికీ ఇక్కడ డిఈఓ గారు కానీ ఈ కాలేజ్ యాజమాన్యం పెద్దవాళ్ళు ఎవరైతే ఏజీఎం డీజీఎం కానీ ఎవరు రాకపోవడం ఇక్కడ దురదృష్టకరం. ఎందుకంటే అంటే అదే వాళ్ళ ఇంట్లో కానీ ఎవరికైనా పిల్లకి కానీ ఎవరికైనా ఇలా జరిగితే మాత్రం వాళ్ళు అలాగే ఊరుకుని ఉంటారా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఒక్క అమ్మాయి జీవితం అనేది కాకుండా ఈరోజు ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. ఈరోజు ఇలాంటి విషయంలో కఠిన చర్యలు తీసుకోకపోతే రేపన్న నాడు ఇలాంటివి ఎన్నో మనం చూస్తున్నాం. ఎందుకంటే మిగతా వాళ్ళు భయపడాలంటే ఈరోజు ఖచ్చితంగా ఏదైతే ఈ అమ్మాయికి న్యాయం జరగాలి, ఈ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో వీటి మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందని మేము ఏబీవీపీ డిమాండ్ చేస్తున్నాం. సో ప్రస్తుతం అయితే విశాఖపట్నం పిఎం పాలనలో జరుగుతున్న పరిస్థితి ఇది. అంటే అభం శుభం తెలియని చిన్న పిల్లలపై అఘాయిత్యం గురి చేస్తుంటే మళ్ళీ తిరిగేసి ఆ పాపకి ప్రమేయం లేకుండా ఇదంతా జరుగుతుందా, ఇద్దరి వైపు సపోర్ట్ లేకుండా ఇదంతా జరుగుతుందా అని చెప్పేసి యాజమాన్యం చాలా నీచంగా మాట్లాడుతున్నారు. ఎక్కడ చూసినా నారాయణ చాలా మంచి స్కూలు, ఎక్కడ చూసినా గ్రేడింగ్స్ బాగా వస్తాయి, పర్సంటేజ్ బాగా వస్తుంది, ఇదే మాట్లాడుతున్న నారాయణ స్కూల్ ఇప్పుడు ఒక్కసారిగా ఇలాంటి ఇన్సిడెంట్ బయటకు రావడంతో అసలు నారాయణ స్కూల్లో ఏం జరుగుతుందని చెప్పేసి పేరెంట్స్లో ఒక ఆందోళన మొదలైంది. ఒకసారి పేరెంట్స్ అడిగి తెలుసుకుందాం, అసలు స్కూల్ రెస్పాన్సిబిలిటీ ఎలా తీసుకుంటుంది, ఫీజుల విషయంలో ఎంత రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారో, మరి ఇస్తున్న బయట స్టడీస్ విషయంలో కావచ్చు, ఇలాంటి అఘాయిత్యాలు ఇంకెన్ని జరుగుతుంది. ఇప్పుడు మన ఏబీవీపీ వాళ్ళతో మాట్లాడినట్టుగా ఇంకా 2-3 అమ్మాయిలు ఇలాంటి బాధ్యతలు ఉన్నారని కూడా చెప్తున్నారు. ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇన్సిడెంట్ గురించి మీకు తెలిసిందా? మాకు మార్నింగ్ మా అపార్ట్మెంట్లో వాళ్ళు మాకు పెట్టారు, ఇలా జరిగింది నారాయణ స్కూల్లో అని చెప్పేసి. వాళ్ళు యూట్యూబ్లో వెతికి, మాకు కేబుల్ ఛానల్ లేదు, వాళ్ళు ఫోన్ చేసి మీ పాప స్కూల్లోనే జరిగిందా అంటే మా పిల్లల క్యారెక్టర్ని కూడా వాళ్ళు ఎగ్జామ్ చేసేస్తున్నారు వెంటనే. అంటే మా దీంట్లోనే జరిగిందా, మీ దాంట్లోనే జరిగిందా, పిఎం వాళ్ళు అక్కడే చదువుతున్నారా మీ పిల్లలు అని. పిల్లలు ఏ స్కూల్? ఈ స్కూలే, 9th ఒలింపియాడ్, 9th స్టాండర్డ్. ఆల్రెడీ ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ కూడా 9th స్కూల్ మూసేయమంటున్నారు. అసలు యాక్చువల్గా టీచర్స్ నించోబెట్టి అసలు పిల్లలు మీతో ఎలా ఉన్నారు, ప్రతి విషయం మీతో షేర్ చేసుకుంటున్నారా లేదా అది మాట్లాడదామంటే దొంగల్లా పారిపోతున్నారు. ఒక్కరు నిలబట్ల అటు నుంచి ఇటు నుంచి గేట్లు క్లోజ్ చేసినా అసలు తప్పు చేస్తేనే కదా పారిపోవాలి, ఎందుకు పారిపోతున్నారు, మాకు అది రీజన్ కావాలి. ఓవర్కమ్ చేయడానికి ఏం చేస్తారంట, ఆమె ఏమందంట, మార్నింగ్ పేరెంట్స్ వచ్చి అడిగితే ఇది ఎప్పుడో జరిగితే ఆ పీఈటీని ఎందుకు ఉంచారండి ఇంతవరకు? వాడు ఎప్పుడో చేశాడు కరెక్టే, వాడిని ఇంతవరకు ఎందుకు ఉంచారు? నెక్స్ట్ నుంచి ఇది పొలిటికల్గా వెళ్తుంది, అపోజిషన్ పార్టీ. ఏంటండి ఆన్సర్? ఈ ఇన్సిడెంట్ కి పొలిటికల్ ఇష్యూకి మార్నింగ్ చెప్పిందంట ఆవిడ పేరెంట్స్తో. నెక్స్ట్ ఎవరు వచ్చి ఆమెని మేనేజ్మెంట్ని సేవ్ చేయడానికే చూస్తున్నారు, ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి. నెక్స్ట్ ఇది రిపీట్ అవ్వదు, ఇది అంటే ఏదో మాటల్లో అయిపోతుంది కానీ ఇది ఇంప్లిమెంట్ అవుతుందో లేదో కూడా. అంటే ఇప్పుడు ఇదే స్కూల్ కాదు, ఏ స్కూల్కి వెళ్ళినా ఇలాంటివి ఫేస్ చేయొచ్చు, కానీ టోటల్ సిస్టమ్ చేంజ్ అవ్వాలి, గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి. మేడం, మీ పాప ఆల్రెడీ 9th స్టాండర్డ్ అన్నారు మేడం. ఆల్రెడీ 5 months క్రితం ఏం ట్రిప్ కానీ వెళ్ళడం జరిగిందా పిల్లలు ఏమైనా? లేదు, మా 7th ఒలింపియాడ్ పిల్లల్ని మాత్రం పెందుర్తి తీసుకువెళ్లారు, గేమ్స్ కోసం తీసుకెళ్లారు, అంతకు మించి ఇంకేం. అంటే కొంతమంది పేరెంట్స్ ఏమంటున్నారంటే, ఫ్యాకల్టీ కానీ కొంతమంది పేరెంట్స్ కానీ ఇక్కడ ఆల్రెడీ ఒకసారి ట్రిప్కి తీసుకెళ్లారమ్మా 5 months ముందు, మేబీ అక్కడ జరిగితే జరిగి ఉండొచ్చు, అవుట్ ఆఫ్ ది స్కూల్ ప్రెమిసెస్ జరిగి ఉండొచ్చు, కానీ స్కూల్లో ప్రెమిసెస్లో జరిగి ఉండలేదు అని అంటున్నారు. చిన్న పిల్లలు 7th క్లాస్ పిల్లలు అది బయట జరిగిందా అతనికి తెలియాలి, ఆవిడ అమ్మాయికి తెలియాలి. దీన్ని స్కూల్ మొత్తం మీద వేసేసి ఇప్పుడు ఏమీ తెలియని దానికి మనం రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు మేడం. ఏం జరిగింది, ఎక్కడ జరిగింది అనేది అది పోలీసులు వాళ్ళు ఎంక్వైరీ చేసుకోవాలి. అది వచ్చి ఇక్కడ వీళ్ళని బ్లేమ్ చేసి ఇప్పుడు ఆ అమ్మాయి ఒక్క అమ్మాయి. మీరు పేరెంటా సార్? పేరెంటేనండి. మీ పిల్లలు ఏ క్లాస్? ఏ క్లాస్ పక్కన పెట్టండి. మీ పిల్లలు ఏ క్లాస్? మీ పిల్లలు ఏ క్లాస్? 6th. పాప ఇన్సిడెంట్ గురించి తెలుసా సార్? తెలుసండి, చెప్తా. ఇప్పుడు తెలిసి అనుకొని మనం ఎలా జరిగింది ఏంటి అనేది తెలుసుకొని ఇక్కడ చేంజ్ ఆల్రెడీ మేము ఏమేమి కంప్లైంట్స్ ఇక్కడ ప్రిన్సిపల్ యాక్షన్ బాగాలేదు మార్చాలి అవన్నీ గురించి ఆల్రెడీ లెటర్ ఇవ్వడం అన్నీ జరిగిందండి. అంటే నేను అంటుంది ఇప్పుడు మిగతా పిల్లలందరూ ఇబ్బంది పడుతున్నారు, ఇంకేం కాదు. ఇప్పుడు ఈరోజు సడన్గా సెలవు ఇచ్చేశారు, 5 daysలో ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ ఫ్యూచర్ కూడా మనం ఆలోచించాలి కదా. ఇప్పుడు 10th 5 daysలో ఎగ్జామ్స్ ఉన్నాయి, వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు కదా. ఇంకొకటి నిన్ననగా జరిగింది, నిన్ననగా స్టేషన్కి వెళ్ళాడు ఆయన,
వీళ్ళు మార్నింగే మేనేజ్మెంట్ ఈరోజు సెలవుని ప్రకటించి వీళ్ళు ఎలాగో పోలీసులు వస్తారు, మీడియా వస్తుంది, పేరెంట్స్ వస్తారు, అందరికీ తెలుసు కదండి. నిన్న జరిగినప్పుడు రాకుండా ఎవరు ఆగదు. ఈ పొగ వచ్చినాక మనం బయటకు వెళ్ళాల్సిందే. వీళ్ళకి తెలుసు కదా స్కూల్ మార్నింగ్ ఎందుకు ఓపెన్ చేశారు, ఏదో ఒక రీజన్ అప్పుడు చెప్పాల్సింది. ఇప్పుడు 1 గంటకి 2 గంటలకి స్కూల్ క్లోజ్ చేస్తున్నాం, ఇదేంటి ల్యాబొరేటరీస్ బాగలేవు, టాయిలెట్స్ బాగలేవని మెసేజ్ పంపించి అందరినీ ఇక్కడ రమ్మని చెప్పి ఇంత ఇబ్బంది ఒక్కల వల్ల ఇంతమందిని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు కదా. ఇవాళ ఉదయమే మేమేమంటున్నాం మేనేజ్మెంట్కి, పేరెంట్స్ అందరినీ మీటింగ్ పెట్టి ఏమి జరిగిందో ఏటో క్లారిటీ ఇచ్చి మా పిల్లలకి మీరు ఏ సెక్యూరిటీ ఇస్తారో క్లారిటీ ఇచ్చాక మీ పిల్లలకు పంపిస్తామని కూడా చెప్పాం. అంతే కదండి. ఇప్పుడు సెక్యూరిటీ మెయిన్. పేరెంట్స్ మీటింగ్ పెట్టి ఏమి సెక్యూరిటీ ఇస్తారు, ఏ యాక్షన్ తీసుకున్నారు, మాకు గ్యారంటీ ఇస్తే మా పిల్లల్ని పంపిస్తాం. ఆ విషయం ఏమిటి దాని గురించి మేము అడుగుతున్నాం. ఇప్పుడు సడన్ గా స్కూల్ ఆపేసి బంద్ చేసేస్తే అంటే పిల్లలకు కూడా ఇబ్బందే. సార్ ఇప్పుడు ఏబీవీపీ వాళ్ళు ఇప్పటివరకు మీరు చూసే ఉంటారు, అక్కడ ధర్నా చేశారు. ఇప్పుడు నారాయణ స్కూల్ ఇప్పుడు యాజమాన్య ప్రైవేట్ స్కూల్లో కొన్ని స్కూల్స్ ఇలానే నడుస్తున్నాయి. ఎందుకంటే బయటకు రాకపోయినా వచ్చినా కూడా కొన్ని సూట్స్ నడుస్తున్నాయి. ఎందుకంటే పేరెంట్స్ మీలాగా భయపడుతున్నారు, కొంతమంది వెనక నుండి చేస్తున్నారు కొంతమంది. మరి ఇప్పుడు ఏబీవీపీ వాళ్ళు ప్రతి ఒక్కరికి న్యాయం అడుగుతున్నారు. ఆ పాపకు న్యాయం కావాలి, పేరెంట్స్కి న్యాయం కావాలి, ఫ్యూచర్కు సంబంధించి కూడా న్యాయం కావాలి. అమ్మాయి న్యాయం గురించి అయితే మేము పోరాడుతాం, దాని గురించి కాదనట్లేదు. అలా అని మొత్తం అందరినీ ఇబ్బంది పెట్టడం కూడా ఇప్పుడు మిగతా స్టూడెంట్స్ కూడా చదువుతున్నారు. మీరు అదే మేము అంటున్నాం, వాళ్ళకి ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే పేరెంట్స్ అందరినీ మీటింగ్ పెట్టండి, ఏం జరిగిందో క్లారిటీ ఇవ్వండి, మా పిల్లలకి ఏం సెక్యూరిటీ ఇస్తారో మాకు హామీ ఇవ్వండి. అప్పుడైతే మేము ఇక్కడ వస్తాం, లేకపోతే మార్చేస్తాం, ఆ షూరిటీ ఇస్తాం. ఇప్పుడు మేము మా పిల్లల గురించి కాదు, అమ్మాయికి జరిగిన అన్యాయానికి న్యాయం చేయమని కూడా మేము కోరుతున్నాం. ఆల్రెడీ కంప్లైంట్ పెట్టానని చెప్పారు మేడం, ప్రిన్సిపల్ రెస్పాండ్ అవ్వలేదని కూడా చెప్పారు. ఎందుకనే కార్పొరేట్ యాక్ట్లో పెట్టాను మార్నింగ్ 11 o'clock ఇది ఇష్యూ వచ్చింది, ఏంటి దాని మ్యాటర్ ఏంటి, వాట్ ఈస్ ట్రూ వాట్ ఈస్ నాట్ అండ్ రెస్పాండ్ అవ్వాలి. యాక్చువల్లీ ఆ యాప్ ఏంటంటే మార్నింగ్ 8 to 7 లోపల మనకి కన్సర్న్ కాల్ వస్తుంది. ఈలోగా వీళ్ళు కాల్ చేసి రమ్మన్నారు, ఫైన్. ఇప్పుడు ఏదామని ఇప్పుడు మేము ఒక ప్రాబ్లం ప్రిన్సిపల్ మేడంకి, ఇది నాట్ ఓన్లీ దిస్ ఇష్యూ, కొన్ని ఫర్దర్గా ఇష్యూస్ మేము ఫేస్ చేసాం. మెయిన్ క్లాసులు స్టాఫ్ ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారు, 30 members ఉన్న స్టూడెంట్ ఏసీ క్లాస్ రూమ్లో 45 members ఉంటే ఆక్సిజన్ లెవెల్స్ ఎలా సరిపోతాయి చెప్పండి కిడ్స్కి. సో ఇలాంటి ఇష్యూస్లో మేము ప్రిన్సిపల్ మేడంతో మాట్లాడి ఎన్నిసార్లు అయినా ఆవిడ రెస్పాండ్ అవ్వపోయేసరికి ప్రిన్సిపల్ మేడం మాకు ప్రాబ్లమ్గా ఉందని చెప్పి మేము కన్సర్న్ రేస్ చేస్తే వాళ్ళ స్టాఫ్ వాళ్ళు ఏంటంటే అలాంటి ఇష్యూస్ అని తీసేయని అనేసారు. బట్ ఇది మేజర్ అయింది. సో ఇది నాట్ ఓన్లీ 1 day ఆవిడ మీద కంప్లైంట్స్, ఆవిడని మార్చమని చెప్పి 6 నాట్ ఓన్లీ మీరు ఇక్కడ ఏ పేరెంట్కి వెళ్ళినా చాలా పేరెంట్స్ వస్తారు. 9th standard, 10th standard, 8th standard ఈ పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. మా హ్యాండ్ ఓవర్లోనే ఉంటుంది. ప్రతి ఒక్క పిల్లల్ని కూడా ప్రతి ఇన్సిడెంట్లో మేము హ్యాండ్ ఓవర్లో చూసుకుంటూ ఎవరికి ఏం కావాలో ప్రతిదీ ఇన్సిడెంట్ ఇచ్చి ఎగ్జామినేషన్ మంచి ప్రిపరేషన్ ఇస్తామంటూ కూడా పిల్లలు ఎక్కువగా ఇలాంటి కాన్సెప్ట్స్ అని కూడా నారాయణ కాలేజ్లో, నారాయణ స్కూల్స్లోని కాలేజీలోని ఎక్కువగా వింటూ ఉంటాం. బట్ టు బి ఫ్రాంక్ ఇప్పుడు నారాయణ బయటకు వచ్చింది, అసలు ఏం జరిగింది, ఒక పీటీ మాస్టర్ 9 ఏళ్ళు అంటే 9వ తరగతి జరుగుతున్న లైంగిక దాడి చేశాడు. ఆ పాప ఇప్పుడు 5 నెలలు ప్రెగ్నెంట్గా కూడా తెలుస్తుంది. కానీ ఈ పాప ప్రెగ్నెంట్గా తెలిసిన ఒక నెల రోజుల ముందే కౌన్సిలింగ్ ఇవ్వడం కూడా జరుగుతుందంట. అండ్ ఇవే కాకుండా లోపల ఇంకా చాలా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయన్నట్టుగా తెలుస్తుంది. పిల్లలు అంటే జనరల్గా దిశ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో ఆడపిల్లలకి కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు, బ్యాడ్ టచ్ గురించి, గుడ్ టచ్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ పిల్లలందరూ కూడా కౌన్సిలింగ్లు ఇస్తూ ఉంటారు. ఇలాంటి కార్యక్రమాలను నారాయణ స్కూల్స్లో కూడా అపాయింట్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్క స్కూల్స్కి దిశ కానిస్టేబుల్ వెళ్ళి ప్రతిసారి కూడా కౌన్సిలింగ్స్ ఇస్తూ ఉంటారు. అది కూడా కౌన్సిలింగ్ ఇచ్చే నేపథ్యంలో కూడా లోపల పోలీస్ ఆఫీసర్లు ఎవరిని లోపలికి ఇన్వాల్వ్ చేయకుండా, లోపలిని ఎవరిని అలౌ చేయకుండా బయటకు మాత్రం ఉంచేస్తున్నారు. కానీ ఈ ఇన్సిడెంట్ ప్రిన్సిపల్కి ఇంతవరకు తెలియదు. అంటే పిల్లలు వచ్చి ఇందాక ఎక్స్పోజ్ అయ్యి ప్రతి విషయం చెప్తూ ఉంటే ప్రిన్సిపల్కి ఇప్పుడు తెలిసిందంట. అంతవరకు కూడా ఎవరికి ఎలాంటి క్లారిటీ లేకుండా ప్రిన్సిపల్ మగప్ చేసుకుంటూ వచ్చారు. నారాయణ స్కూల్స్ యజమాని ఇంతవరకు దేనికి రెస్పాండ్ అవ్వకపోవడం, అలాగే ఇంతవరకు చూసుకున్న మనం ప్రిన్సిపల్స్ కావచ్చు, స్కూల్ యాజమాన్యం కావచ్చు, ఫ్యాకల్టీ కావచ్చు, ఎక్కడికక్కడ పేరెంట్స్ ఆపేస్తున్నా కూడా ఎక్కడికక్కడ వెళ్ళిపోతూనే ఉన్నారు. మాకు ఎలాంటి సంబంధం లేదు, మాకేంటి సంబంధం అంటూ కూడా అంటున్నారు. మరికొద్ది పేరెంట్స్ విషయంలో చూసుకుంటే మరి 2 daysలో 3 daysలో 10th class పిల్లలు ఎగ్జామ్స్ ఉన్నాయమ్మా, మా పిల్లలు బతుకులు ఏం కావాలి, మా పిల్లల యొక్క భవిష్యత్తు ఏం కావాలంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. కొన్ని రోజులు ఒక 2-3 రోజులు కామప్ చేసి తర్వాత దీనిపైన యాక్షన్ తీసుకుంది. మా పిల్లలకి హాల్ టికెట్స్ ఇస్తారో లేరో అన్నట్టుగా కూడా మారుతుంది. అంటే అంత నెగ్లిజెన్సీ మెయింటైన్ చేస్తుంది యాజమాన్యం, అంత భయపడిపోతున్నారు పేరెంట్స్ అందరూ కూడా. హాల్ టికెట్స్ ఇష్యూ చేస్తారంటే మరొక 10 రోజుల్లో ఎగ్జామ్స్ పెట్టుకున్న పిల్లలకి హాల్ టికెట్స్ ఎందుకు ఇవ్వరని ప్రశ్నించకుండా మమ్మల్ని ఇలా చేస్తారేమో అన్నట్టుగా పిల్లలు భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని భయపడుతున్నారు. సో ఒక్కసారి చూసుకోవచ్చు నారాయణ గ్రూప్
గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్స్. చాలా మంచి పేరున్న నారాయణ ఎడ్యుకేషన్స్ ఒక్కసారిగా బయటికి రావడంతో దుమారం రేపేస్తుంది. 9 ఏళ్ల పాప, 13 సంవత్సరాల పాప, 9th క్లాస్ చదువుతున్న పాపపై లైంగిక దాడి జరగడం, ఇప్పుడు ఆ పాప 5th మంత్ ప్రెగ్నెన్సీ కూడా కన్ఫర్మ్ అవుతుంది అన్నట్టుగా కూడా తెలుస్తుంది. కానీ దీనిపై కౌన్సిలింగ్ ఇవ్వడానికి పేరెంట్స్ ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చారు. ఆ నిందితుడు పీటీ సార్ ఎవరైతే ఉన్నాడో వాడు ఇప్పటికే పిఎం పాలెం పోలీస్ స్టేషన్లో నిందితుడు కస్టడీలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. సో చూసుకోవచ్చు విజువల్స్లో ఒకసారి పేరెంట్స్ ఒక ఆవేదన కావచ్చు, పేరెంట్స్ ఒక అడుగుతున్న నిందితులు కావచ్చు. ఇంతవరకు కూడా పేరెంట్స్కి ప్రిన్సిపల్ ఎక్కడ కూడా రెస్పాండ్ అవ్వలేదు. ఆవిడంతటా ఆవిడ ఒప్పుకుంది, మేనేజ్మెంట్ తప్పు అని చెప్పేసి ఒప్పుకున్నారు కూడా. అయినా కూడా దానికి ఎలాంటి క్లారిఫికేషన్ ఇవ్వలేదు. పేరెంట్స్ అందరూ కూడా ఒకటే కోరుకుంటున్నారు, రేపు మాత్రం ఖచ్చితంగా పేరెంట్స్ మీటింగ్ జరగాల్సిందే. దాంట్లో మేము కోరుకున్నవన్నీ జరిగితేనే నెక్స్ట్ డే నుంచి మేము పిల్లల్ని పంపిస్తాం, అంతవరకు కూడా ఎక్కడే పంపించేదే లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. బట్ ఏదేమైనా సరే యాజమాన్యం తప్పు ఖచ్చితంగా ఉందని చెప్పేసి ప్రిన్సిపల్స్ అటువైపు, పేరెంట్స్ కావచ్చు, ఇటు ఫ్యాకల్టీ కావచ్చు, ఖచ్చితంగా అందరూ మాట్లాడుతున్నారు. కెమెరా పర్సన్ దీపక్తో వాణి, వైజాగ్. లవ్, ఈ అందమైన 4 అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే, మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్చుతోంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్, ఈ 2 కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో మీ లవ్ టుడే.